హాయ్ నేస్తమా, నేస్తమా లాగ్స్కి స్వాగతం. జీతం అనేది మన కలలను మర్చిపోయేలా చేసి వేరే వాళ్ళ కలలను నెరవేర్చేలాగా చేసే ఒక మత్తుమందు అంటారు ఆర్థిక నిపుణులు. నీ కలల కోసం నీవు పని చేయకపోతే వేరేవాడు వాడి కలలను నెరవేర్చుకోవడానికి నిన్ను డబ్బిచ్చి వాడుకుంటాడు అంటాడు ఇంకొక ఆర్థిక నిపుణుడు. ఏది ఏమైనా మనిషి ఒక ఆర్థిక నిబద్ధతను పెంచుకోవాలని ఈ వాక్యాలు చెప్పకనే చెబుతున్నాయి. ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు చేసే ఉద్యోగాలు మన జీవితాలను మార్చలేవు. ఉద్యోగం దాటి ఇంకొక పనిని అందరం చేయాల్సిందే. ఖరీదైన ప్రపంచంలో జీవిస్తున్నాం. బ్రతుకులు ఖరీదుగా మారాయి. మనకు నిబద్ధత లేకపోతే చాలా కష్టాలమయ జీవితాన్ని జీవించాల్సిందే. పల్లెటూరి జీవితాలు నయమే అయినా వ్యవసాయం నష్టాలలో నడుస్తుంది. వ్యవసాయ ఖర్చులు మోయలేని భారాలై కూర్చున్నాయి. ఇలాంటి తరుణంలో ఆర్థిక నిబద్ధత చాలా ముఖ్యం. ఆర్థిక నిబద్ధత గురించి మాట్లాడే సమయంలో ఉద్యోగస్తులకు నేను ఇచ్చే కొన్ని సూచనలు. ఆఫీసు అవగానే ఇంటికి నేరుగా వెళ్ళండి. ఆ పని ఈ పని చేస్తూ ఆఫీసులో ఉండిపోకు. నీవేమి నీ డిపార్ట్మెంటును నిలబెట్టే స్తంభానివి కావు. నీకు ఆరోగ్యం బాగలేకపోయినా, వస్తూ పోతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినా, చచ్చిపోయినా నీ స్థానాన్ని వేరే వాళ్ళతో భర్తీ చేయాల్సిందే. ప్రమోషన్స్ వెంట పరిగెత్తకు. నీ స్కిల్స్ను పెంచుకో. ప్రమోషన్స్ దానంతటా అవే వస్తాయి. రాలేదా నీ స్కిల్స్ నీ దగ్గర ఉంటాయి. మీ బాస్తో పోటీ పడకు. తన ఈగోను హర్ట్ చేయకు. నెల సగంలో అయిపోయే నీ జీతం మీదనే ఆధారపడకు. అవసరాల గాలిలో కొట్టుకొని పోయే నీ శాలరీని నమ్ముకోవద్దు. 40 వయసు వచ్చేలోపు ఒక ఇల్లు కట్టించుకో. చిన్నదో పెద్దదో నీ దగ్గర ఉన్న సేవింగ్స్తో. ఆడంబరానికి పోయి ఈఎంఐల అగాధంలోకి పడిపోకు. నీ ఆఫీసులో లేదా పనిచేసే స్థలంలో అన్ని రకాలైన నెగటివ్ ముచ్చట్లకు ఆమడ దూరం ఉండు. లగ్జరీ కారు కొనటానికి బ్యాంకులో లోన్ తీయకు. ఒక ఇన్వెస్ట్మెంట్కు లోన్ తీసుకో. పెళ్ళిని, పెళ్ళాన్ని, పిల్లలను పనిలో కలపకు. వారిని నీ జీవితంలో పెట్టుకో. నీ బాసు వెంట ఎంత ఎక్కువ తిరిగితే అంత త్వరగా నీవు నీ జాబును పోగొట్టుకుంటావు. నీ పని నీవు కరెక్ట్గా చేసుకుంటే నీ బాసును సంతోషపెట్టాల్సిన అవసరమే ఉండదు. 40 లేదా 50 వయసుకంతా రిటైర్ అవ్వు. నీ రిటైర్మెంట్ తర్వాత కూడా నీకు డబ్బు వచ్చే మార్గాలను అన్వేషించు. నీ రిటైర్మెంట్లో నీవు ఏమి అనుకుంటే అది చేయగలగాలి. నీ పెన్షన్ డబ్బులను నీ పిల్లల చదువుల కోసం కాదు, ఉన్న ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని కట్టడానికి కాదు, నీ ఆరోగ్యం కోసం ఖర్చు చేయి. ఈ సలహాలన్నిటినీ పాటిస్తూ జీవితాన్ని సంతోషమయంగా మార్చుకోండి. నన్ను, నా ఆలోచనలను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.